అంటే కుదరదు. అది కుదరదు. ఇవాళ బీఆర్ఎస్ మీద ఆ బాధ్యత ఉందని చెప్పి నేను చాలా సీరియస్గా నమ్ముతున్నా. ఆ బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నా. ఇవి జరిగినప్పుడు నిష్ప్రయోజనంగా ఖర్చు అయింది అని అనిపించినప్పుడు, ఇది పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు వాటిపైన కూలంకుషంగా విచారణ జరగవలసింది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది తప్పవుతుంది. కానీ నిష్ప్రయోజనంగా ఖర్చు అయింది అని అనుకున్నప్పుడు ఆ నిష్ప్రయోజనంగా జరిగినటువంటి ఖర్చు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే దానిపైన నిష్పాక్షికమైనటువంటి ఎంక్వైరీ వేయటంలో తప్పులేదు. ఎంక్వైరీనే వేసిండ్రు కానీ యాక్షన్ ఎవరి మీద తీసుకోలేదు. ఎంక్వైరీ నివేదిక వచ్చినాక దాని ఫలితాలను బట్టి ఏం చేయాలనేది తప్పకుండా వీళ్ళని టార్గెట్ చేసి విచారణ కమిషన్ వాళ్ళని జైలుకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఒక విమర్శ వస్తుంది. ఎందుకంటే మీరు జైలుకు వెళ్తారు అని పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను బట్టి అలాంటి విమర్శ వస్తుంది. జైలుకు వెళ్తారని వాళ్ళు అంటారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. అది వేరే మాట. విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వెంటనే పోలీసు వాళ్ళని పంపి ఏ నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలే. వాళ్ళు అన్నారు ఏంటంటే మాకు ఈ విషయాలపైన అనుమానాలు ఉన్నాయని. వాళ్ళు ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ కమిషన్ దాని మీద అందరికీ అవకాశం ఇచ్చింది. నేను కూడా వెళ్ళి నాకు తోచినవి నేను చెప్పిన. ఈ అన్నీ విన్నాక ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చ. అది వేరే మాట. కానీ ఎంక్వైరీనే చేయొద్దు, నేను ఏం చేసినా అన్నింటిని కూడా టిక్కు కొట్టి కరెక్ట్గా చేసినా అని నాకు సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? ఎవరు ఇయ్యరు. తప్పు జరిగినప్పుడు వాటిపైన ఎంక్వైరీ జరగాలి. మీరు అధికారంలో ఉండి ఇష్టానుసారంగా రూల్స్ రెగ్యులేషన్స్తో సంబంధం లేకుండా మీరు డబ్బులు మంజూరు చేస్తే ఎవరు చేసినా తప్పే కదా. తప్పైనప్పుడు ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరగకపోతే చేయకపోతే కూడా ప్రభుత్వానికి తప్పు అవుతుంది. ఎంక్వైరీ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. మేము డిమాండ్ చేసినాం చాలాసార్లు, మేమే డిమాండ్ తర్వాత కూడా అడిగినాం. ఎంక్వైరీ జరిగింది, రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ ఆధారంగా ఏం చేయాలనేది కూడా మేము ఆలోచించుకుంటున్నాం. తప్పకుండా వాటి ఆధారంగా మేము కూడా మా వంతు ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడతాం. దీనికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం, ఆలోచన చేయండి అని చెప్పి మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెడతాం. రైట్. కోదండరామ్ గారు, కాళేశ్వరం విషయంపై రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం అంతా అవినీతిమయం అనేది ఒక చర్చ. రెండోది, కాళేశ్వరం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది, భూగర్భ జలాలు పెరిగాయి, పంట దిగుబడి పెరిగింది అనేది ఒక చర్చ. మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎలా చూస్తున్నారు? కాళేశ్వరం కట్టకముందు నేను కేసీఆర్ గారిని కూడా కలిసినప్పుడు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి అంటే, మీరు అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి తుమ్మిడిహెట్టి కట్టకపోతే ఆదిలాబాద్ ఏం కావాలి అంటే, ఆదిలాబాద్కు అన్ని ప్రాజెక్టులు ఉంటాయి, అన్ని నదులు పోతాయి కానీ నీళ్లు మాత్రం ఆదిలాబాద్కు రావు అని అంటే, అట్లేం లేదు తుమ్మిడిహెట్టి కూడా కడతామన్నారు. మేము చాలా రోజులు నేను సమర్థించాను ఆ ప్రాజెక్ట్. సమర్థించిన తర్వాత చాలామంది ఏమన్నారంటే ఇది కరెక్ట్ కాదు, దీని మీద విమర్శలు ఉన్నాయి. మరి విమర్శలు ఉంటే అధ్యయనం చేద్దాం అనుకుంటాం. అప్పుడు మేము గుర్జాభిక్షం గారిని, రఘు గారిని అధ్యయనం చేయమని వాళ్ళు చేసారు. దానిపైన చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక చూసినాక అప్పుడు మేము ప్రభుత్వంతో ఏమన్నామంటే, దీనిపైన మీరు పునరాలోచన చేయండి, ఇది లాభం లేదు అని. అప్పుడు మాజీ ఇప్పుడు లేరు వాళ్ళు కీర్తిశేషులు హనుమంతరావు గారు, ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంజనీర్గా సలహాదారుగా పనిచేసిన ఆయన కూడా అన్నారు దీన్ని పునరాలోచన చేయాలి అని. గవర్నమెంట్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కూడా పునరాలోచన చేయండి, ఇది పనికిరాదని చెప్పింది. అందువల్ల మేము ఏమన్నామంటే, ఇది ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ, ఈ ప్రాజెక్టు పనికిరాదు, ఈ ప్రాజెక్టు వద్దు అని మాట మేము చెప్పటం జరిగింది.